హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ వంకాయ పచ్చిపులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఇది మా అమ్మమ్మ గారు వాళ్ళ దగ్గర నేర్చుకున్న వంటేనండి ఇది. ఇదిగోండి, వంకాయలు శుభ్రంగా ఆయిల్ రాసేసి గ్యాస్ మీద ఇలాగా కాల్చుకోవాలండి. అలాగే నాట్లు పెట్టుకోవాలండి వంకాయకి. అలాగే పచ్చిమిర్చికి కూడా కడిగేసిన తర్వాత తుడుచుకుని నాట్లు పెట్టుకుని ఇవి కూడా కాల్చుకుని రెండు ఒక ప్లేట్లోకి తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. అలాగే రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసేసుకునండి. అవి కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కచ్చపిచ్చగా దంచుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసండి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఉప్పు అది కూడా దంచుకొని కచ్చపిచ్చగా ఈ ఉల్లిపాయ దాంట్లోనే అది కూడా తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. అలాగే తర్వాత వంకాయ కూడా అలాగే మనం తక్కువలు చేసింది ఉంటుంది కదండి, ఆ వంకాయ కూడా ఇలాగ దీంట్లో వేసేసి దంచేసుకోవాలండి. దంచేసిన గుజ్జు కూడా దాంట్లో వేసేసి మొత్తం మూడు కలిపి ఒక దాంట్లోకి, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకునండి. అది కూడా రసం వేసేసుకుని పులుపు సరిపడా అంతా, అలాగే ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలండి. చిక్కగా కావాలితే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదంటే వాటర్ కలుపుకోవచ్చండి. అంతే, రెడీ పచ్చిపులుసు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్